సార్ ఈ ఎదుటి కాకపోతే మీరు ఒక్క మాట అన్నారు లా ఆఫ్ డిస్ట్రాక్షన్ అని. ఉమ్, అంటే మనం ఏదైతే ఫోకస్ చేసి వెళ్ళాలనుకుంటున్నామో అది నేచర్లోనే ఉంది. అవును ఆ, మనకి సపోర్ట్ చేయకుండా మనల్ని ఇంకా డిస్ట్రాక్ట్ చేసి వేరే దారికి పంపిస్తుంది. అవును. అచ్చా 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 అచ్చా. మన అది దగ్గర ఏం లేదు, మనం యూనివర్స్ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలంతే. ఓకే ఓకే ఓకే. ఆటోమేటిక్ అట్రాక్షన్ వచ్చేస్తుంది. ఆ, అంటే కొంచెం డిస్ట్రాక్షన్ గురించి అర్థం చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఆ, ససెట్ అట్రాక్షన్ క్లారిటీ వస్తుందని. అవును సో ఈ డిస్ట్రాక్షన్ అన్నది ఏంటి? ఇప్పుడు నేను కెరీర్లో అడ్వాన్స్ అవ్వాలి అనుకుంటున్నాను, ఆర్ ఎల్స్ అవును యుఎస్ఏ కోసం చూస్తున్నాను. ఆ ప్రయత్న లోపం ఎక్కడో జరిగేటట్టుగా ముందరే బీజాలు పడిపోతాయి. అంటే డిస్ట్రాక్ట్ అయిపోయి అది కాకుండా వేరే పని రావటము, లేకపోతే అవును నాన్ సెన్స్ వర్క్ లో ఇన్వాల్వ్ ఎక్కువ అయిపోయి ఆ లూప్ లో ఉండటం అట్లా అవుతాయండి. అవును. ఎనర్జీ బలంగా ఉంది అంటే అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది. ఎనర్జీ బలహీనంగా ఉంది అంటే లేట్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ నెగిటివ్ అయింది అంటే అనుకున్న దానికి వ్యతిరేకంగా అవుతుంది. ఓకే ఎనర్జీ ఓకే. బ్లాక్ అయిందంటే అసలు జరగకుండా ఆగిపోతుంది. ఇవన్నీ సృష్టి సిద్ధాంతాలు. అంతే. ఓ, దీన్ని ట్యాపింగ్ చేయటం ఎట్లా సార్? నో యువర్ ఎనర్జీ. ఓకే ఓకే ఓకే. మీ ఎనర్జీ సిస్టమ్ ని మీరు తెలుసుకోండి. మీరు శక్తి. రైట్ సార్ రైట్ సార్. రమణ మహర్షి ఏమంటారు? నేనెవరు నేనెవరు అంటే నేనంటే ఎనర్జీ. ఓకే ఓకే ఓకే. సో ఎనర్జీగా నువ్వు భావించినప్పుడు మన ఎనర్జీ వ్యవస్థ ఎలా ఉంది అనేది తెలుసుకుంటాం. రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్. తెలుసుకొని దాని యొక్క బలాలని తెలుసుకొని దాన్ని డెవలప్ చేసేసుకోవడం వల్ల బాహ్యమైన అంశాల్లో మార్పులు వచ్చేస్తాయి. రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్. అంటే అదే అదే సార్, మీ ఎనాలజీ యాక్చువల్లీ నాకు నచ్చింది. లా ఆఫ్ డిస్ట్రాక్షన్, మనం డిస్ట్రాక్ట్ అవుతున్నాము అన్నది ఫస్ట్ గుర్తించగలిగితే మళ్ళీ దేనికి అట్రాక్ట్ అవ్వాలో అన్నది. ఆటోమేటిక్ తెలుస్తుంది. రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్. సాధారణంగా అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ వెళ్తారు, కానీ అసలు లా ఆఫ్ డిస్ట్రాక్షన్ తెలియాలి. అదే 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 అదే. ఎందుకు వికర్షణ పుడుతుందో తెలిస్తే ఆకర్షణ ఎట్లా పుట్టాలో తెలుస్తుంది. రైట్ 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 రైట్. వికర్షణ తెలియని వాడికి ఆకర్షణ కుదరదు. గాట్ ఇట్ సార్, గాట్ ఇట్ గాట్ ఇట్ గాట్ ఇట్. అందుకే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ కి ముందు వికర్షణను చూపించారు క్షీరసాగర మదనంలో. అదే సార్ అదే సార్. కాలకూట విషం పుట్టడం అనే దాన్ని అమృతానికి పూర్తి నెగిటివ్ అనమాట విషం అనేది. ఓ ఓ ఓ. నీకు వికర్షణ తెలియకుండా ఆకర్షణను పుట్టించలేవు అనే దాని అర్థం. రైట్ 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 రైట్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అండ్ అంటే యాక్చువల్లీ కొంచెం ఎనాలజీ డ్రా చేస్తున్నాను సార్, అది కరెక్ట్ రాంగ్ మీరే చెప్పాలి. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ డిస్ట్రాక్షన్ మీరు చెప్పారు కదా. ఇది ఆ, జప అజప కాన్సెప్ట్ ఉంది కదా సార్. అంటే ఒకటి జపం చేయటం, ఒకటి అజపం అన్న సిద్ధాంతం కూడా తీసుకుని వచ్చారు కదా. అంటే నువ్వు ఇది తెలిస్తే అది తెలుసుకుంటావు అని. అంతే. అది కొంచెం రిలేట్ అవుతుందా సార్ ఇది? అంటే రిలేట్ అవుతుంది. రైట్ 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 సార్. అండ్ ఆ జపం కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే నేను విన్నాను తప్పితే దాని లోతుగా ఎప్పుడు వెళ్ళలేదు. అజపము అంటే ఏదైతే మంత్రం చేత అనుష్ఠానం అవుతున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది మనలో లీనం అయిపోవడాన్ని అజప అంటాం. అచ్చా 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 అచ్చా. అంటే ఏంటంటే జపం చేయకుండా ఉండడం కాదు, జపం యొక్క పారమార్థిక స్థితిని తను పొంది ఉండడం. అదే, గాట్ ఇట్ గాట్ ఇట్ గాట్. గాయత్రిని నాలో నిక్షిప్తం చేస్తే గజప గాయత్రి. రైట్ 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 సార్. ఓకే. నేనే ఇది గాయత్రి మంత్రంలాగా అయిపోయాను అనుకోండి, అవును. దాన్ని అజప గాయత్రి అంట. ఓకే. జప లీడ్స్ టు అజప. రైట్ రైట్, గాట్ ఇట్ సార్. కర్మ లీడ్స్ టు నైష్కర్మ్య. ఓకే. ఇదే ఇదే కదా మనకి ఉపనిషత్తు చెప్తుంది, తమసోమ జ్యోతిర్గమయ, రైట్. మృత్యోర్మ అమృతంగమయ, తమసోమ జ్యోతిర్గం అసతోమ సద్గమయ. ఐ లవ్ దిస్ లైన్ సార్, ఐ లవ్ దిస్ లైన్. అంటే వన్ ఈవెంట్ వుడ్ లీడ్ టు ది అదర్. అంతే, నోయింగ్ టు అన్నోయింగ్.
చీకటి పగల్ని, రైట్ రైట్ రైట్. డిస్ట్రాక్షన్ టు అట్రాక్షన్. మనకి అట్రాక్షన్ తెలియదు కానీ డిస్ట్రాక్షన్ తెలుసు. అవును 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 సో అవును. డిస్ట్రాక్షన్ టు అట్రాక్షన్, డిస్ట్రాక్షన్ లీడ్స్ టు అట్రాక్షన్. రైట్ 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 రైట్. షూర్ సార్. సో మనం ఎవడైతే డిస్ట్రాక్షన్ కి దడవడో వాడు అట్రాక్షన్ చేయగలుగుతాడు. రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్. ఎవడైతే రాత్రికి దడవడో వాడు పగలను ఎంజాయ్ చేయగలుగుతాడు. వాడికి మాత్రమే హక్కు ఉంటుంది. రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్. మాకు డిస్ట్రాక్షన్ అంటే భయం అండి అనేవాడు అట్రాక్షన్ చేయలేడు. అదే సార్ అదే సార్ అదే సార్. ముందు డిస్ట్రాక్షన్ తెలిస్తే డిస్ట్రాక్షన్ ఎందుకు జరుగుతుంది, ఎందుకు వికర్షణ పుట్టింది అనేది నీకు అర్థం, దాన్ని అంగీకరించి యాక్సెప్ట్ చేసి గనక నువ్వు దాన్ని పట్టుకోగలిగితే అప్పుడు అట్రాక్షన్ అనేది ఆటోమేటిక్ గా జరిగే ప్రక్రియ. పగలు రాత్రి పోయిన తర్వాత పగలు ఎంత న్యాచురల్ గా వస్తుందో అంత న్యాచురల్ గా నువ్వు అట్రాక్షన్ పొందగలుగుతావు. అదే సార్. కానీ మీ ఒక్కొక్క మాట అంటే ఒక్క లైన్ ఒక ఒక ఆనియన్ లేయర్స్ పీల్ ఆఫ్ చేసేసినట్టు నాలెడ్జ్ ని టక్ 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 తీస్తూ వెళ్తుంది సార్. అంటే ఫర్ మీ, మీకు అది చాలా సింపుల్ ఉండొచ్చు కానీ నాకు లా ఆఫ్ డిస్ట్రాక్షన్ మీరు ఎప్పుడైతే చెప్పారో నేను ఎక్కడెక్కడ ఫోకస్ మిస్ అయిపోతున్నాను అన్నది నాకు ఇప్పుడు ఐ మీన్ ద అదర్ వే అరౌండ్ వచ్చింది. ఫోకస్ చేయి ఫోకస్ చేయి ఫోకస్ చేయి అని చెప్పి ఫోకస్డ్ గా చాలా ఎనర్జీ పెడుతున్నాము, నువ్వు అన్ఫోకస్డ్ అవుతున్నావు అన్నది ఒక డైరెక్షన్ అర్థం చేసుకోగలిగితే దెన్ ఫోకస్ ఆటోమేటిక్ గా కుదురుతుంది. నాకు అంత అంతర్లీనంగా అంత మాట మీ మాట గుచ్చుకుంది. థ్యాంక్స్ ఫర్ సార్.